నేరాలను అరికట్టడంలో సీసీటీవీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. కిచ్చోడ మండల హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన 40 సీసీటీవీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. సీసీటీవీ కెమెరాలు 24 గంటల పాటు నిరంతర పర్యవేక్షణ చేస్తూ నేర నియంత్రణలో పోలీసులకు మూడో కంటిగా సహకరిస్తాయని ఎస్పీ అన్నారు. కెమెరాల ఏర్పాటు వల్ల దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు గణనీయంగా తగ్గుతాయని, ఇక నేరస్తులను త్వరగా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సులభతరం అవుతుందని వివరించారు. ప్రజల భద్రత కోసం ప్రతి గ్రామం, కాలనీ, వ్యాపార సంస్థలు తమ పరిధిలో సీసీటీవీ కెమెరాలు స్వచ్ఛందంగా ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. ప్రజలు ముందుకొచ్చి సహకరిస్తే నేరాలను పూర్తిగా నియంత్రించడం సాధ్యమవుతుందన్నారు. అలాగే గంజాయి వంటి మత్తు పదార్థాల వలన కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ యువత దూరంగా ఉండాలన్నారు. గంజాయి సేవించడం, వినియోగించడం, వ్యాపారం చేయడం తీవ్రమైన నేరాలుగా పరిగణించబడతాయన్నారు. ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలన్నారు. ఇక ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ను ధరించాలన్నారు. గ్రామాలలో ట్రాఫిక్ నియమాలు పాటిస్తామని స్వచ్ఛందంగా తీర్మానాలు చేస్తూ రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని, ప్రజలకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలన్నారు. ఎస్పీ గారు అఖిల్ మహాజన్ గారు వచ్చి నుంచి అట్లా ఈ బోరేగావ్ సర్పంచ్ కూడా మొన్న 5 కెమెరాలు వాళ్ళ ఊరులో పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం సీసీటీవీ కెమెరాస్ గురించి ఇప్పుడు ఎవరు అంతా ఆలోచించరు. వాళ్ళకి ఎప్పుడు ఆలోచన వస్తుందంటే వాళ్ళ ఇల్లులో దొంగతనం అయితే, వాళ్ళ షాప్లో దొంగతనం అయితే అప్పుడు మనకి ఆ సీసీటీవీ కెమెరా విలువ ఏముంటుంది అంటే అది తెలుస్తుంది. ఇప్పుడు ఏంటి అంటే పోలీస్ వాళ్ళు వస్తారు, చెప్తారు సీసీటీవీ పెట్టాలి. కొంతమంది సరే 1-2 వాళ్ళ ఇంట్లో పెడతారు, మిగిలిన సరే లైట్ తీసుకొని వెళ్ళిపోతారు. ఇంటిలో లేకపోతే షాప్లో దొంగతనం అయితే అప్పుడు మనం తెలుస్తుంది, అరే ఇంటిలో అది కెమెరా ఉంటే వాళ్ళ ఫస్ట్ రాదు, బయట చూస్తారు కెమెరాస్ ఉన్నాయంటే దొంగ రాదు లోపల. ఇప్పుడు మీ గల్లీలో కూడా బయట అతను ఎవరైనా వస్తే మీకు తెలియరాదు, ఎందుకంటే చాలామంది తిరుగుతూ ఉంటారు. అప్పుడు అంత కెమెరాస్ అవసరం లేదు, ఎందుకంటే బయట నుంచి వస్తే ఊరు వాళ్ళు ఎందుకు వచ్చారు, దేనికి వచ్చారు వాళ్ళు అడిగేది, మనకు కూడా అట్లా ఇన్ఫర్మేషన్ వచ్చేది. ఇప్పుడు అట్లా సీన్ లేదు, పాపులేషన్ ఇంక్రీజ్ అయినాయి. చిన్న చిన్న టౌన్స్లో చాలా ఎక్కువ పాపులేషన్ ఉన్నాయి. ఇప్పుడు పట్టుకోవాలి అంటే వాళ్ళకి భయం, దొంగలకి భయం రావాలి అంటే జస్ట్ ఒకటే దారి, అది కెమెరా. అది కూడా మినిమం 4 MP కెమెరాస్ మీరు పెట్టాలి. మీరు ముందు నేను ఇప్పుడు మీకు జస్ట్ ముందు కూర్చొని మీరు హెల్మెట్ వేసుకోండి నేను చెప్తున్నాను. అదే ఫస్ట్ మీరు మొదటి అట్లా స్టార్ట్ చేయండి. నేను ఇంటి నుంచి జస్ట్ నిన్న వచ్చాను, 2 వేసుకుంటారు, వెనక అతను కూడా వేసుకుంటున్నారు, ముందు అతను కూడా వేసుకుంటున్నారు. సో మీరు కూడా అది మీ సేఫ్టీ కోసం, అంటే నాకు ఏం రాదు, మనం ఏమొస్తుంది, పోలీస్ అంటే మీకు చెప్తుంది. మీరు అందరూ అనుకుంటారు అదే పోలీస్ వాళ్ళు ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నారు, ఇక్కడ నాకా పెడుతున్నారు, పోలీస్ వెహికల్ ఆపుతున్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు, చాలామంది చచ్చిపోతున్నారు. అది మీకోసం. మన డీజీ సార్ కూడా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు, అరైవల్ అయితో, అంటే రిటర్న్ బతికేని రావాలి. మీరు ఎక్కడైనా పోతే ఇంటి మీరు బతికేని రిటర్న్ రావాలి. బతికేని రావాలంటే ఏం చేయాలి, మీ డ్రైవింగ్ మంచిగా ఉండాలి, హెల్మెట్ ఉండాలి, మెల్లగా పోవాలి. ఎక్కడైనా క్రాసింగ్ వస్తే పెద్ద బండి పోయిన తర్వాత మీరు పోవాలి, అన్నీ చూసి